దేవునికి ఉపయోగపడే భార్య భర్తల బంధాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి నువ్వు ఏ బంధాన్ని కాపాడుకున్నా, మత్తయి వార్తలో మరి రాయబడిన ప్రకారంగా దేవునికి ఉపయోగపడే బంధాన్ని కాపాడుకున్నటువంటి నాకు సహోదరులైన మీరందరూ కూడా మరి వ్యర్థులే, పనికిమాలిన వాళ్ళే. ఈ మాట నేను మిమ్మల్ని నేను ఆ మూడింటికి నేను లోనైనా కూడా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. వాటి నుండి నన్ను కాపాడడానికి దేవుడు ఉన్నాడు. ఎందుకు తెలుసా? భార్య భర్తల బంధం కాపాడుకుంటే అది నువ్వైనా నేనైనా ఆయనకు ఉపయోగపడేటువంటి బంధాన్ని నువ్వు కాపాడుకున్నావు కాబట్టి ఆ మహాసభకు లోనైనా, ఆ విమర్శకు లోనైనా, ఆ నిత్య నరకాగ్నికి లోనైనా నేను కాపాడుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయనకు ఉపయోగపడేటువంటి బంధాన్ని నువ్వు దానికి విలువ ఇచ్చి దాన్ని కాపాడుకున్నావు కాబట్టి. ఒకనొక రోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆయనకు ఉపయోగపడేటువంటి ఆ బంధంలో ఆ బంధాన్ని కాపాడుకొని నువ్వు ఉన్నావో లేదో చూసినప్పుడు, ఒకవేళ ఆ బంధాన్ని నువ్వు కాపాడుకోలేకపోయింటే ఆయన అప్పగిస్తాడు. ఆ మూడింటికి విమర్శకు అప్పగిస్తాడు, మహాసభకు అప్పగిస్తాడు, ఆఖరికి నిత్యాగ్నిలో నేను పడవేస్తాడు. ఇది దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి దేవునికి ఉపయోగపడేటువంటి భార్య భర్తల బంధాన్ని కాపాడుకుందాం. ఈ లోకంలో దేవుని చేత ఆదాములా, నోవాహులా, అబ్రహాములా, మరి యోబులా మనం ఈ లోకంలో ఆశీర్వదించబడదాం. అలాంటి కృపను దేవుడు మనందరికీ కూడా దయచేయండి.